హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఆనియన్ పకోడీ చేస్తున్నానండి. ఇక్కడ కడాయిలో ఆయిల్ వేసి నేనిప్పుడు ఆయిల్ వేసి రెడీ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసి మనం ఆనియన్స్ నెక్స్ట్ ఏంటంటే పచ్చిమిర్చి అండ్ కరివేపాకు ఈ మూడిటిని కట్ చేసుకొని నేను ఒక బౌల్‌లో వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం గ్యాస్ స్టవ్ ఆన్ చేసి ఆయిలు బాగా కొద్దిగా హీట్ అయ్యే వరకు మనము ఇది ప్రిపేర్ చేసుకోవాలి. దీంట్లో కొద్దిగా సాల్ట్, నెక్స్ట్ ఏంటంటే కొద్దిగా మిర్చి పౌడర్, నెక్స్ట్ ఏంటంటే ధనియాల పౌడర్ ఫ్లేవర్ బాగుంటుందండి. నెక్స్ట్ కొద్దిగా పసుపు ఇవన్నీ వేసుకొని చక్కగా కలుపుకోవాలి. దీంట్లో ఏంటంటే మనం కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుంటే బాగుంటుందండి. హోటల్లో మనకి ఎలా వస్తుందో ఫ్లేవరు అలా వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ మనం కలిపి పెట్టుకున్నాం కదా, దీంట్లోన మనకు దీనికి సరిపడినంత మనం ఇప్పుడు ఏంటంటే శనగపిండిని మనం వేసుకోవాలి. ఇదేంటంటే మనం కలిపేటప్పుడు కొద్దిగా టైట్‌గా ఉంటే మనకి పకోడీ ఏంటంటే క్రిస్పీగా వస్తుంది. చాలామంది ఏంటంటే పల్చగా చేసేస్తే అది అంత క్రిస్పీగా రాదండి. పకోడీలు చాలా చక్కగా రావాలంటే ఇలా ఆనియన్స్‌లో ఆల్రెడీ మనకి వాటర్ ఉంటుంది. అప్పుడు మనం కలుపుకొని దీంట్లో మనం ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకోవాలి. కొద్దిగా వాటర్ కలుపుకోవాలి. ఎక్కువగా వాటర్ కలుపుకోకూడదండి. ఇది బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి ఇలా కొద్దిగా నెమ్మదిగా ఇలా కొద్దిగా టైట్‌గా ఉండాలి. మీకు కొద్దిగా ఇంకా చిక్కగా అనిపిస్తే దాంట్లో లైట్‌గా వాటర్ వేసుకొని మనం ఇప్పుడు కలుపుకోవాలి. ఇదిగోండి ఇలా నేను చేస్తున్నాను కదా, మనకు పడితే ఏంటంటే కిందకి లైట్‌గా జారాలి. కొద్దిగా టైట్‌గా ఉంటే మనకి బాగా వస్తుందనమాట. ఇప్పుడు ఇది రెడీ అయిపోయిందండి. మనం ఇప్పుడు మధ్య మధ్యలో చెక్ చేయాలి. మనకు ఆయిల్ వేడైందా లేదా అని చెప్పడానికి ఫస్ట్ మనం ఇలా చెక్ చేసుకోవాలి. నేను కొద్దిగా స్లోలో పెట్టినట్లున్నాను. ఇదిగోండి ఇలా చెక్ చేసుకున్నాం అనుకోండి, మనకి హ్మ్, రెడీ అయిపోయిందండి ఆయిలు. ఇలా పైకొచ్చిందనుకోండి అప్పుడు రెడీ అయిపోయినట్లు. ఇప్పుడు కొద్దిగా వేసుకోవాలి. నేను డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ చాలా తక్కువగా వాడతాను. నేను మీకు ఇంతకు ముందే చెప్పాను కదా, ఈ డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ తక్కువగా వేసుకుంటే మనకి అది తర్వాత మనం పారేయొచ్చండి. లేకపోతే మనకే అనిపిస్తుంది వేస్ట్ అయిపోయిందని. అందుకని ఎవరైనా ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు కొద్దిగా తక్కువ ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది. ఈవినింగ్ కదా, నేను ఇక్కడ పకోడీతో పాటు టీ కూడా పెట్టుకుంటున్నాను. చాయ్‌తో పకోడీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే వర్షం కూడా పడుతుంది కదా, అందుకోసమే ఈరోజు నేను చేస్తున్నాను. ఇక్కడ టీ కూడా నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇది మా అబ్బాయి కోసం పాలు కూడా పక్కన పెట్టేశాను. నెక్స్ట్ ఏంటంటే ఈలోగా అది బాగా ఫ్రై అవుతుంది. నేను ఇప్పుడు ఎలా చేస్తున్నానో చూడండి. ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ వైపు టర్న్ చేసుకుని దాని వైపు కూడా చక్కగా ఫ్రై అయ్యేటట్లు చూసుకోవాలండి. ఇప్పుడు ఏంటంటే నేను అవి తీయడానికి ప్లేట్ ప్రిపేర్ చేస్తున్నాను. మనకేంటంటే దాంట్లో ఆయిల్ బాగా ఉంటుంది కదా, మనం ప్లేట్‌లో టిష్యూ పేపర్ వేసుకున్నాం అనుకోండి, అవి బయటికి తీసేటప్పుడు దాంట్లో వేస్తే ఆయిల్ మొత్తం టిష్యూ పీల్చేస్తుందండి. అప్పుడు మనకు అంతగా ఆయిల్ మనకి ఉండదనమాట. ఇప్పుడు చూడండి ఇది ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు నేను తీస్తున్నాను. చూడండి ఎంత క్రిస్పీగా ఉంటుందో. చూడండి బయట మనకి హోటల్లో ఎలా దొరుకుతుందో ఇంట్లో కూడా మనం ఇంత సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్రొసీజర్ అండి. ఇవన్నీ తీసేస్తాం కదా, మళ్ళీ మిగిలిన దాన్ని మళ్ళీ ఆయిల్‌లో ఇలా వేసుకోవాలి. ఎలా అనేది
ఇలా ఆనియన్స్ పకోడీ అనేది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి హోటల్లో ఎలా తయారు చేస్తారో అలా వస్తాయి. ఇక్కడ నా టీ కూడా అయిపోయింది. ఈవినింగ్ టైంలో టీతో పాటు ఇలా పకోడీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. అది వర్షంలో అయితే ఇంకా బాగుంటుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.